హలో అండి. ఈరోజైతే నేను గులాబ్ జామ్ చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో మీకు వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి సరేనా. ఈ గులాబ్ జామ్ కోసం అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇది బై 1 గెట్ 1 ఫ్రీ. ఇంకా 2 ప్యాకెట్స్ కూడా చేసేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా ఇవి నాకు 2 కప్స్ వరకు అయిందనమాట ఈ మిక్స్ అయితేని. ఇంకా 2 కప్పుల పిండికి నేను 3 కప్పుల షుగర్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ పిండి కలిపి పక్కన పెట్టుకోవడానికి ముందు మనం షుగర్ సిరప్ అయితే తయారు చేసుకోవాలి కదా, అందుకని చెప్పి 3 కప్పుల షుగర్ని ఒక గిన్నెలో అయితే వేసుకొని ఒక 3 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఈ షుగర్ అయితే దగ్గరికి అయితే కరగనివ్వాలన్నమాట. కరిగి జస్ట్ అలా మెల్ట్ అవుతే సరిపోతుంది. మనకి చిన్నది కొద్దిగా అంటుకుంటుంది కదా, అంటుకున్నట్లు మనకి పాకం వస్తే సరిపోతుంది. మరి పొట్టు ఇంకా పాకం పట్టాల్సిన పని ఏమి ఉండదు. తర్వాత ఇంకా ఈ మిక్స్ని అయితే మనం చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ. చాలామంది అయితే మిల్క్తో కూడా కలుపుకుంటారు, అది పాలేసి కూడా కలుపుతూ ఉంటారు. నేను మాత్రం వాటర్తోనే కలిపానండి. ఇంకా కలిపేసుకున్న తర్వాత మా పైన ఆయిల్ రాసుకొని మరి కాస్త సేపు అయితే దగ్గరికి అయితే ఒత్తుకుంటే ఇంకా మనకి బాల్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంక ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పైన ఒక గిన్నెతో అయితే మూత పెట్టుకున్నాను. ఒక అరగంట వరకు దాన్ని అలా పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంక ఈ లోపల పంచదార పాకం అయితే కరిగింది లేదో చూసుకొని దగ్గరికి అయితే మరిగించుకున్న తర్వాత 2 యాలకులు అయితే ఇంకా నలుపుకొని అదే చితగొట్టుకొని ఇంకైతే వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా మనకి షుగర్ అనేది కరిగిపోయింది. జస్ట్ అలా జిగురుగా ఉంటే సరిపోతుంది అనమాట. మనకి ఇంకా పాకం పట్టేంత అలా అయితే అక్కర్లేదు. ఇంకొకసారి యాలకుల పౌడర్ అయితే వేసుకున్న తర్వాత ఇంకొకసారి మెల్ట్ అవుతే సరిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా ఈ లోపల అయితే మనకి పిండి కూడా నానుంటుంది కదా, పిండి నానిన తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి. నేను ఈ గులాబ్ జామ్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పటి నుంచో చేద్దామని అయితే పిండి అయితే తీసుకొచ్చాను, కానీ చేయడానికి వీలు పడలేదు. ఇంకెక్కడైతే మరొకసారి పిండి అయితే కలుపుకొని ఇంకా ఈ విధంగా బాల్స్ ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా 2 హ్యాండ్స్ ఉపయోగించి కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకుంటూ బాల్స్లో అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ఉండలు చేసుకొని పెట్టుకున్నాం కదా, ఉండల మీద అయితే తడి ఆరిపోకుండా ఒక తడి క్లాత్ని అయితే కప్పుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే ఇవి మళ్ళీ పొడిగా అయిపోయినాయి అంటే బాల్స్ అనేవి సరిగ్గా రావన్నమాట. ఇంకా అన్నీ ఒకే షేప్లో ఉండేలా అయితే చేసుకోండి. నేను స్టార్టింగ్ చేసింది పెద్దది చేస్తాను, ఇంకా మీరు మాత్రం సమానంగా చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే ఒక్కొక్కటిగా వేసేటప్పుడు ఆయిల్ తూలి ఇంకా చేతులు అయితే కాలిపోయాయి అనమాట. ఇంక ఇలా కాదని చెప్పి మొత్తం అన్నీ కూడా అంటే ఒక 2-3 సార్లు వేసేటట్టుగా ప్లేట్లో అయితే వేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకున్నాను అనమాట. ప్లేట్లో వేసేస్తేనే మనకి చాలా ఈజీగా అయితే ఇంకా ఈ గులాబ్ జామున్ అయితే బాల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి, మన చేతికి కూడా కాలదనమాట. ఈ విధంగా మరిగేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అన్ని ఒకసారి వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే గరిటె పెట్టకుండా అలా వదిలేయాలి. తర్వాత ఇంకా గరిటె పెట్టుకొని పైకి లేపుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ అయితే మనం వీటిని ఫ్రై అవనివ్వాలన్నమాట. చూసారా కలర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో. మరి కాస్త సేపు అయితే కుక్ అవనిచ్చిన తర్వాత ఇంకా తీసి మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాకం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ బాల్స్ అనేవి అందులో వేసేసుకోవాలండి. బాగా లైట్ కలర్ కాకుండా థిక్ కలర్ వస్తేనే గులాబ్ జామున్ అనేది బాగుంటుంది. చాలా ఇంకా చూడడానికి కూడా టెంప్టింగ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మనకి బ్రౌన్ కలర్ అయితే వస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇదే విధంగా మొత్తం పిండి అంతా కూడా ఇంకా బాల్స్ అన్నీ కూడా వేసేసుకొని ఇంకా పాకంలో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ లోపల మనకి పాకం ఏమన్నా చల్లారినట్లు కనుక అనిపిస్తే కనుక ఒకసారి ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మరొకసారి హీట్ చేసుకుంటే పాకాన్ని ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాకంలో ఆ బాల్స్ అన్నింటినీ వదిలేస్తే జ్యూసీగా పాకం కూడా ఆ బాల్స్కి పట్టేసి గులాబ్ జామున్ అనేది చాలా టేస్టీగా అండ్ చాలా జ్యూసీగా అయితే వస్తుంది. ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి, చాలా బాగుంది. చాలామందికి పిండిగా కూడా ఉంటుంది, అలా ఏమి లేకుండా చాలా బాగా వచ్చాయి అనమాట. నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్టీగా అంత ఎమ్మీగా అయితే మన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్ అయితే మీకు సింపుల్గానే ఉంటుంది, చేయాలంటే మాత్రం ఇప్పటివరకు నేను బద్ధకంగా అనిపించింది, నాకు చేస్తే చాలా ఈజీ అనిపించింది. మరొకసారి తెచ్చి మరొకసారి చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకు మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ గులాబ్ జామున్ నేను నా బర్త్డే రోజు చేశానమాట. కానీ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. చివరి వరకు చూసారు కదా, ఇంత కష్టపడి తీసినందుకు ఒక లైక్ ఇవ్వచ్చు కదా, నాకు ఎంతో కొంత కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.